తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ రేఖ దాటుతున్నారా? నేతలు చేసిన కామెంట్స్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయా? పార్టీ ఇమేజ్కు నేతల స్టేట్మెంట్స్ ఇబ్బందికరంగా మారుతున్నాయా? కాషాయ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెంచబోతున్నారా? అసలు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలేంటి? టేక్ ఎ లుక్. తెలంగాణ రాజకీయ పరిణామాల్ని బీజేపీ అధిష్టానం నిశ్చితంగా గమనిస్తోంది. సొంత పార్టీలో నేతల తీరుతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే దానిపై అధిష్టానం క్లారిటీతో ఉన్నట్లు టీబీజేపీ నేతలు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం ఆలోచనలు ఓ రకంగా ఉంటే పార్టీలో కొంతమంది నేతల తీరు మరో రకంగా ఉంది. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రకటనలు కాకరేపుతున్నాయి. మరికొంతమంది నేతలు తలాతోకా లేకుండా పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. నేతల్ని వెంటనే కట్టడి చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని గుర్తించిన హైకమాండ్ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో టెలికాన్ఫరెన్స్ పెట్టించి నేతలకు హితోపదేశం చేయించినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది లోక్సభ సభ్యులు, మరో 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీల బలం ఉంది. పార్టీ ప్రజాప్రతినిధుల కమెంట్స్, పనితీరుపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ అందినట్లు ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖతో పాటుగా పలు కీలక అంశాలపై ఆచితూచి స్పందించాలని నేతలకు నిర్దేశం చేశారు. పరిధి దాటి మాట్లాడవద్దని అధిష్టానం డైరెక్షన్స్ ఇచ్చిందట. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడవద్దని హైకమాండ్ సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి తెలంగాణలో ఉన్నది చెడగొట్టవద్దని సూచించారట. రాష్ట్రంలో ఎలా అధికారంలోకి రావాలో తమకు తెలుసని, అంతా తాము చూసుకుంటామని చెప్పారట. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ లో నేతల పేర్లు చెప్పకుండానే ఘాటుగా వార్నింగ్ ఇచ్చారట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్తారనే దానిపై క్యాడర్లో చర్చ సాగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ నేరుగా రాష్ట్ర నాయకత్వాన్ని ధిక్కరిస్తూ చేసిన కమెంట్స్ పై పార్టీ యాక్షన్ ఉంటుందా? గోషామహల్ ఎమ్మెల్యేను హైకమాండ్ కట్టడి చేస్తుందా? గతంలో మాదిరిగా సస్పెన్షన్ వేటు వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.